మణిబాబు గారు, మనం రాత్రి పడుకునే ముందు అంటే మనం ఎలాంటి ఆలోచనలు చేస్తే మన జీవితం మంచిగా గడుపుతుంది? ఎస్. పడుకునే ముందు చాలా ఇంపార్టెంట్ అండి. పగులు అంతా తిరిగేసి వస్తాం, ఎక్కడెక్కడో పోయి తిరుగుతాం, ఎక్కడెక్కడో ఏదో మంచి చెడ్డ అన్నీ చూసేసి వస్తాం. దాన్ని అంత మంచి మైండ్లో తీసుకోకూడదు మనం. అందుకే చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా, ఏదైనా కోపాలు తాపాలు మంచి చెడ్డ మంచివంతా ఇంట్లో తీసుకో, చెడ్డవంతా చెప్పుల దగ్గర వదిలేయండి. ఆడికి మర్చిపోండి, చెప్పులు తీస్తారు కదా, ఆడికి బయట దారేసి మంచిది మాత్రం తీసుకొని రండి. అంటే ఇంటికి వస్తారు, భార్య పిల్లలతో కూడా హ్యాపీగా ఉంటారు. కానీ పడుకునేస్తారు కదా, ముందు పడుకునేటప్పుడు వీళ్ళు ఏమేమి నెగిటివ్ చూసినారో, లేక అప్పులు ఉన్నా బాధలు ఉన్నా దాన్ని అంతా ఆలోచిస్తారు. ఇలా అప్పులు ఉన్నాయి, ఎలా చేయబోతాను, ఏం చేయబోతాను, ఇలా జరిగినాయి, ఈ ప్రాబ్లం ఎలా ఉంది, అది అలా ఉంది, అలా అంటే మైండ్కి ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళు. ప్రతిరోజు ఆలోచించడం వల్ల మైండ్ ట్రైన్ అయిపోతుంది. దాన్ని అలా ఆలోచించకూడదు. నెగిటివ్గా ఆలోచించినామంటే నెగిటివ్లోకి తీసుకెళ్తుంది, పాజిటివ్గా ఆలోచించినామంటే మంచిగా ఆలోచిస్తే మంచి దాంట్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి నువ్వు పోయిన దాన్ని పట్టుకొని పీకిలాడితే ఏమి రాదండి. జరిగిపోయిన దాన్ని పట్టుకొని పీకిలాడితే ఏమి రాదు. దాన్ని తీర్చడానికి, అది జరగడానికి, అది అన్ని విధాలు మంచిగా అనుకూలం అవ్వడానికి ఏం చేయాలి మనం అని ఆలోచన ప్రతిరోజు పెట్టాలి. అంటే ఏం చేయాలంటే ఎప్పుడు కానీ మనం బయటకు పోయేసి వచ్చినా కానీ మనం హ్యాపీగా తినేసి కూర్చొని ఉండాలి. కూర్చుంటావు కొంచెం, కూర్చొని ప్రశాంతం అవ్వు. భార్య పిల్లలతో కూడా మాట్లాడతారు కదా, పడుకునేస్తారు కదా, పడుకునేయండి. పడుకునేసిన తర్వాత అప్పు ఉన్నా సరే, నీ సమస్య ఉన్నా సరే, ఏది ఉన్నా సరే, నువ్వు ఏది కారు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, డబ్బు కావాలన్నా, బాగా సంపాదించాలన్నా, ఉద్యోగమా, లేక పెండ్లా, లేక పిల్లల చదువా, లేక నువ్వు ఏది అనుకుంటున్నావు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళి మంచి ఇంట్లో చేరాలన్నా, లేక ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా, వీటికన్నిటికీ జరిగినట్టు ఊహించుకోవాలి. పడుకునే ముందు వెళ్ళినాము, ఆ పని అయిపోయింది, లేక ఇల్లు కట్టినాము, ఇంట్లో చేరిపోయినాము, లేక ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో చేరిపోయినట్టు, లేక మంచి సంబంధం వచ్చింది, మంచి సంపాదితో నిశ్చితార్థం అయిపోయినట్టు, ఇలా డ్రీమ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ప్రతిరోజు చేయాలి, క్రమం తప్పకుండా డైలీ చేయాలి. సార్ ఎన్ని రోజులు చేయాలి సార్ అని మళ్ళీ అడగకూడదు, కూర్చొని అడుగు. అది జరిగేదాకా చెయ్యమ్మా. డబ్బు మాత్రం దినం వస్తే తీసుకోలేము. మీరు ఎన్ని రోజులు ఎందుకు అడిగేది, ఎందుకు నీకు మారేదాకా చేయి. నీ మైండ్ బాగా మారిందంటే అది తీసుకొస్తుంది మైండ్, అప్పుడు ఆటోమేటిక్ జరుగుతుంది. కాబట్టి ఇలా ప్రతిరోజు ప్రయత్నించాలి మనం. ప్రతిరోజు మైండ్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రతిరోజు మైండ్కి ట్రైనింగ్ ఇవ్వాలండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను నా జీవితంలో, నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఏమో అనుకుంటాను, నా జీవితంలో జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. నేను ఈ సబ్జెక్టు వ్యవసాయం చేసుకుంటూ ఈ సబ్జెక్ట్ రాకముందు వ్యవసాయం చేస్తూ కొంచెం అప్పులు చేసాను. అంటే వేరే దానికోసం, అంటే వ్యవసాయానికి పెడుతున్నాను, వేరే దానికోసం అప్పులు చేసి ఒక 23 లక్షలు అప్పు అయిపోయాను. భయం అనేది రాలా నా దగ్గర. ఒకరోజు మాత్రం భయపడిపోయి షేక్ అయిపోయింది బాడీ మొత్తం. పగులు తెల్లవారుజామునే నిద్ర లేచిన వెంటనే షేక్ అయ్యి పడిపోయా. మా పిల్లడు కూడా లేపు కూర్చొని పెట్టాడు, ఏమైంది డాడీ, ఏమైంది అని వచ్చి పట్టుకున్నారు అందరూ. ఏం కాలేదు, నన్ను వదిలేసి వెళ్ళండాను. కొంచెంసేపు నన్ను ఎక్కడే వదిలేండాను. 3 గంటల సేపు అదే ప్లేస్లో కూర్చొని కూర్చున్నానండి. అంటే నేను నెగిటివ్ నైట్ మొత్తం ఆలోచించేది, ఈ అప్పుని ఎలా తీర్చబోతాను, ఈ అప్పుని ఎలా తీర్చబోతాను, భయం వచ్చేసేది నాకు. అంటే నైట్ ఆలోచించి ఆ రోజు భయం వచ్చేసింది. అందువల్ల షేక్ అయిపోయింది. ఇది ఎంత పోవాలంటే ఏమైంది, ఎందుకు ఇలా చేసామని గుర్తు చేస్తూ ఉంది నా మైండ్. గుర్తు చేస్తూ ఉన్నది. ఈ సబ్జెక్టు నేర్చుకుంటూ ఉన్నాను. అప్పుడు ఆలోచించాను, గురువు గారు ఏం చెప్పారు నాకు, నేను పోయిన గురువులంతా ఏం చెప్పారు, ఒక డ్రీమ్ పట్టించమన్నారు కదా, నా మెయిన్ గురువు చెప్పించాడు, నువ్వు ఎక్కడ భయాన్ని వదిలేయి, నీకు పట్టించమన్నాడు కదా. మనమెంతకి ఇలా ఉన్నామని మళ్ళీ కొంచెంసేపు ధైర్యాన్ని పెంచుకున్నాను, లేచాను, పోయి పని చేసుకున్నాను. ప్రతిరోజు రాత్రి పూట విజువలైజేషన్ అనేది ఒకటి పట్టించాను, ఆలోచించాను. నేను ఎవరెవరికైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళకంత ఇచ్చేసినట్టు, వాళ్ళ దగ్గర పోయినట్టు, మాట్లాడినట్టు, నాకు అనుకూలంగా టైం తీసుకున్నట్టు, ఈ నెలలో మీకు ఇస్తాను, లేక వచ్చే సంవత్సరం మీకు ఇస్తాను, ఇలా చెప్పినట్టు నేను ఆలోచించాను. ప్రతిరోజు పడుకునే ముందు ఆలోచించడం వలన ఏమైందంటే, అది ఎలా జరిగిందో నాకే తెలియదు. అవకాశాలు బోర్డు వచ్చాయి నా దగ్గరికి. మంచి పెద్ద ఆలోచనలు పుట్టించుకొని నేను హ్యాపీగా సంపాదించడానికి అవకాశాలు ఏర్పరచుకొని, నేను జేసీపీకి చెప్పాను ఆల్రెడీ, జేసీపీకి నేను కొన్నాను. ఎందుకు కొన్నానంటే నా దగ్గర ₹1 లేదు, కానీ అవకాశం ఏర్పడింది, కొన్నాను. దాని ద్వారా సంపాదించింది సులభం కట్టిపరేస్తాను. ఎలా తీరింది నాకే తెలియదు. ఇది నా జీవితంలో యథార్థంగా జరిగింది. అక్కడ నేను భయం అనేది ఒకరోజు మాత్రం షేక్ అయిపోయింది. 3 గంటల సేపు ఒకే ప్లేస్లో కూర్చొని ఉండిపోయాను. తినకుండా పళ్ళు కూడా దమ్ముకుంటూ కూర్చొని ఉండి. అంటే అక్కడి వరకు నాకు షేక్ కదలిక రాలా, ఆ భయం వచ్చింది. మిగతాప్పుడు రాలా, మళ్ళీ పెంచుకున్నాను, అయిపోయింది. అంటే రాత్రి పూట నేను ఏమి ఇచ్చాను ట్రైనింగ్, ఎలా తీరబోతాను, ఎట్లా, ఈయనకి ఎంత అప్పున్నానే, నెలకు ఎంత వడ్డీ అయిపోతున్నది, 23 లక్షలకి ₹2 వడ్డీ అంటే ఎక్కడికి పోతుందో, అది అంత భయం అనేది అక్కడ బాగా ట్రైనింగ్ ఇచ్చుకున్నాను. కాబట్టి అది ఒకరోజు భయాన్ని తెలియజేసింది, నాకు కదలిక చేసింది. అంటే ఇలా ఆలోచించడం వల్ల అలా జరిగిపోయింది నాకు. అప్పుడు సబ్జెక్ట్ తెలిసిన తర్వాత మార్చాను, ఇచ్చేసినట్టు క్రియేట్ చేశాను. వాళ్ళకంత ఇచ్చేసినట్టు సులభ మార్గాల్లో క్రియేట్ చేసిన వల్ల ఏమైంది, నేను ఈ విధంగా ఆలోచించడం వల్ల సులభ మార్గాలు ఏర్పరచుకున్నది. నేను నా దగ్గర ₹1 లేకపోయినా కూడా డబ్బులు నా దగ్గరికి వచ్చింది. అప్పు రూపంలో వచ్చిందో వాళ్ళే పిలిచి ఇచ్చినారు, అది వేరే విషయం. నా దగ్గరికి వచ్చిందో లేదా
వచ్చింది, నేను బండ్లు కొన్నాను, అది సంపాదించింది సులభంగా గట్టిపారిస్తాను. అంటే అవకాశాన్ని మనకి కల్పిస్తుంది అని చెప్తున్నాను. ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటే అవకాశాలు ఏర్పడుతుంది. అది దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పడి నువ్వు సులభ మార్గంలో దాన్ని తీర్చగలవు. ఏదైనా నువ్వు అనుకున్నది ఏదైనా సాధించగలవు అని చెప్తున్నాను. అంటే నైట్లో పడుకునే ముందు మాత్రం పడుకుని నిద్రపోతూ మంచిగా ఆలోచించండి, పాజిటివ్గా ఆలోచించండి. ఇప్పుడు పెళ్లి కాలేదనుకో, పిల్లలకి మంచి సంబంధం వచ్చింది, కాలేదు అందరికి అయిపోతున్నదే, మా కూతురికి అవ్వలేదు అన్నమాట అవ్వదు. అందరికి అయిపోతున్నది, నీ మాట మాత్రం పనిచేసింది, అందరికి అయిపోతుంది, నీ కూతురు మాత్రం అవ్వదు. అలా ఆలోచించకూడదు. నీ ఇంటికే మంచి సంబంధం వచ్చినట్టు, ఆ అబ్బాయి ఇష్టపడిపోయినట్టు, మీ అమ్మాయి మీద, మీ అమ్మాయి మీరందరూ కూడా ఆ అబ్బాయిని ఇష్టపడినట్టు, సంబంధం కుదిరినట్టు హ్యాపీగా డ్రీమ్ ఒకటి పట్టించామా, పెళ్ళి అయిపోయినట్టు పట్టించాం, ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఏమి జరగదనే మాటే లేదండి. ఆటోమేటిక్గా అది సక్సెస్ అనేది 1,00,00,000% నిజం. నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. నాకు సులభ మార్గంలో జరిగింది. అవకాశం నా ముందరికి వచ్చిందండి, నా ముందరికి వచ్చింది. నేను చాలా సులభంగా తెచ్చగలిగాను. అంటే నేను ఆలోచన మళ్ళీ మార్చుకున్నాను కాబట్టి. ఫస్ట్లో నెగిటివ్ ఆలోచనలో ట్రైనింగ్ ఇచ్చాను, పోయింది. పాజిటివ్గా ఇచ్చాను, జరిగింది, అయిపోయింది. ఇలా డైలీ ఎవరైతే ఆలోచిస్తారో లేదు, కాదు, అవ్వదు, తిండికి లేదు, బట్టలు లేవు, ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు. ఉన్నట్టు డ్రీమ్ చేయండి, ఉన్నట్టు నటించండి, తీరిపోయినట్టు నటించండి, జరిగినట్టు నటించండి. నటనే జీవితం. ఇలా డైలీ ప్రాక్టీస్లో కనుక పెట్టారంటే ఆటోమేటిక్గా ఆ సమస్యలు తీరపోవడానికి అవకాశాలు మీ ముందుకు వస్తుంది. మీ మైండ్ ద్వారా తెలియజేసి పడుతుంది. ఆటోమేటిక్ ఏదో ఒక వ్యక్తిని పంపించేస్తుంది మన దగ్గరికి. ఓకేనా? ఓకే. ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నా యొక్క మైండ్కి పాజిటివ్గా ఆలోచించి ప్రతి పనిని జరిగినట్టు ఊహించి ఆ పనులంతా నేను చాలా సులభంగా జరిపించుకున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.